ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక తరుణ్ మర్డర్ ఘటన, అంటే తరుణ్ మర్డర్ ఘటన ఎందుకు తీసుకురావడం, తరుణ్నే ఎందుకు చంపడం, తరుణ్నే ఎందుకు టార్గెట్ చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్న వాళ్ళ కూతురు ఏదైతే ఆ బాల్ ని అక్కడ విసిరేం, అంటే వాళ్ళ బాబాయ్ పైన కొట్టడం జరిగింది. బాబాయ్ పైన కొట్టేటువంటి సందర్భంలో బాబాయ్కి తాగకుండా కింద పడి ఆ చినుకులు అనేటువంటిది ముస్లిం మహిళ పైన పడినటువంటి సందర్భంలో అప్పటికప్పుడే ఏదైతే విషాదం జరిగింది ఏంటంటే ఆ మహిళ పోయి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు వ్యవస్థ అంటే ఒక 35 మందిని తీసుకొచ్చి తరుణ్ పైన దాడి చేయడం జరిగింది. అదే విధంగా తరుణ్ ఆ టైంలో మళ్ళా ఘటన అయిపోయిన తర్వాత ఏంటంటే తను ఆఫీస్ కి వెళ్ళి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ చేయడం జరిగింది, వాళ్ళ తల్లికి కొట్టడం జరిగింది, వాళ్ళ తండ్రికి కొట్టడం జరిగింది, వాళ్ళ తమ్మునికి కొట్టడం జరిగింది. అంటే మీరు చూడొచ్చు ఏ విధమైనటువంటి సంఘటన జరిగింది అన్న విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు సుశీల్ కుమార్ చనిపోయినటువంటి సందర్భంలో చేసినటువంటి హల్చడి ఈరోజు దళిత దళితుడే కదా ఎవరైతే తరుణ్ కటికు ఎందుకు రావడం లేదు అంటే వీళ్ళొక వ్యవస్థ ఏంటంటే వీళ్ళొక వీళ్ళకి ఫండింగ్ వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ వాదులు ఎక్కడ పోయినారు, ఎక్కడ పోయారు లెఫ్టిస్ట్ వాదులు, ఎక్కడ పోయారు సీతారామచ్చోడి, ఎక్కడ పోయినాడు ఈ యొక్క షీలా రాశి ఈ దేశం కోసం వ్యతిరేకంగా శక్తుల కోసం ప్రయత్నాలు చేస్తుంటది. ఈ దేశకే తుకుడేకి బాత్ కర్నే వాళ్ళ షీలా రాశి ఎక్కడ ఉన్నది? ఈ రోజు మీరు చూడాల్సినట్టు అవసరం ఉన్నది. ఒక హిందువుల పైన ఏమైనటువంటి ఈరోజు దురాచారమైనటువంటి వ్యవస్థ జరుగుతున్నది. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే ఇక్కడ ఎలాంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు స్పందించడం లేదు, ఎలాంటి కేసీఆర్ లాంటి పెద్ద పెద్ద నాయకులు స్పందించడం లేదు. వీళ్ళకు హిందూ ఓట్లు కావాలి, హిందూ వ్యవస్థ కావాలా, ఓట్ల టైంకి ప్రతి ఒక్క విషయం తెలవాలి, స్కీమ్లు కావాలి, వీళ్ళకు టెండర్లు కావాలి, ప్రతి ఒక్క విషయం కావాలి. కానీ హిందువుల పైన దాడి జరిగినప్పుడు ఈ కేసీఆర్ ఏమంటాడంటే హిందూగాలు బొందుగాలు అంటారు. అందుకోసమే ఈరోజు హిందూగాలు బొందుగాలు అన్న సందర్భంలో కేసీఆర్ కుప్ప కూలిపోయినాడు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క హైదరాబాద్ సంబంధించినటువంటి असदुद्दीन ओवैसी ఈరోజు जय भीम है ना असदुद्दीन ओवैसी साहब, आप क्यों आवाज नहीं उठा रहे? कटिक समाज, ये कटिक समाज है बोल के आप आवाज नहीं उठा रहे क्या? आप कटिक समाज, आप गोश्त खाते, నువ్వు ఏదైతే మీట్ తింటావు, ప్రతి ఒక్క విషయాన్ని అంటే నువ్వు నీ పెళ్లిళ్ళలా ఇంటాల కొల్లి మటన్ కావాలి. మళ్ళీ కటిక్ సమాజ్ సంబంధించినటువంటి ఒక అబ్బాయి చనిపోయినప్పుడు నీకు వయసు ఇవ్వడానికి అవసరం లేదా? అంటే ఈ యొక్క వ్యవస్థ ఏంటంటే రాజకీయ వ్యవస్థ, రాజకీయాలకు సంబంధించినటువంటి సమయంలోనే వీళ్ళు వాడుకుంటారు తప్పే మరొక సమయంలో వీరు ఎప్పుడు బయటికి రావాల్సిన సందర్భంలో తెలియజేస్తున్న అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా చాలా చోట్ల లవ్ జిహాద్ అనేటువంటి ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. లవ్ జిహాద్ అంటే మేరా అబ్దుల్ మేరా రాషిద్ అనేటువంటి ఒక ఆలోచన నడుస్తున్నది ఈరోజు మహిళల మధ్యలో. ఏ రాషిద్ ఏ అబ్దుల్ జబ్ తుజే లేకే జాకే తుకడే తుకడే కరేగా तो तुझे पता चलेगा कि ये टुकड़े वाले लोग तुझे काट के फ्रिज में रखेंगे. అంటే ఈ యొక్క వ్యవస్థ ఏంటంటే ఈ ఫ్రిజ్ లలో పెట్టడం, అదే విధంగా దేశాన్ని ముక్కలు చేయాలని, అదే విధంగా ఈ ఇస్లామిక్ రాష్ట్రాన్ని క్రియేట్ చేయాల్సిన ప్రయత్నం జరుగుతుంది. లేనప్పుడు ఎందుకు మాట్లాడతాడు 15 మినిట్ హిందువుకు చూడు అని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ యొక్క దేశాన్ని ఏంటంటే ఇస్లామిక్ రాష్ట్రం చేయాలనేటువంటి ఆలోచన అవుతున్నది. కాబట్టి ఈ రోజు ఒక ముస్లిం వ్యవస్థ అనేటువంటిది ఎక్కడ మీరు చూసినటువంటి సందర్భం చూసినట్టు హిందువుల పైన దాడి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యాకుమారి ఎక్కడ జైపూర్ అనుకుంటా, జైపూర్ లో కన్యాకుమారిని చంపడం జరిగింది. వాడిని ఒక వ్యవస్థలకు పెట్టి ఒక ఫేస్బుక్ పోస్ట్ తను పెట్టి దాన్ని అంటే కన్యాకుమారి పెట్టలేదు, ఎవరైతే కన్యాకుమారి ఎవరైతే హెల్ప్ చేశాడో తననే పోస్ట్ పెట్టించి తననే ఏం చేశారంటే సర్ తంతుదా అనేటువంటి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా ఒక మేకని ఎట్లా కోస్తారో ఆ విధంగా కన్యాకుమారిని కోయడం జరిగింది. అంటే దేశ వ్యవస్థ ఎక్కడ వెళ్తున్నది, ఈరోజు హిందూ ధర్మం ఎక్కడ వెళ్తున్నది, ఈరోజు హిందూ ధర్మం ఎందుకు జాగృతం కావడం లేదంటే మనకు ఐక్యత లేవడం. అంటే ఈరోజు మనం కులాల వ్యవస్థగా మనం మారిపోయినాం కాబట్టి మనం ఈరోజు ఎలాంటి వ్యవస్థలో పనిచేయలేకపోతున్నాం అనే సందర్భం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను వినతి చేయాల్సిన అవసరం ఏముందంటే కేరళ ఫైల్స్, అదేవిధంగా ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి ఈరోజు చిదంబరము ఏదైతే చేశారు దురేందర్ ఫిలిం లో ప్లేట్స్ అమ్ముకున్నాడు పాకిస్తాన్ వాళ్ళకు,
అలాంటి ఫిలిమ్స్ చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు భారతీయ దేశాన్ని బయటికి తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు రావాలి ప్రతి ఒక్క రాష్ట్రంలో. లేకపోతే ఈ రోజు హిందూ సమాజం అనేటువంటి వ్యవస్థనే మొత్తం సర్వనాశనం అయిపోతున్న సందర్భంగా చేసుకుంటున్నాను.